హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 11వ భాగం విందాం. కొద్ది రోజులకే తిరిగి రాణివాసపు సింహద్వారం దగ్గర గంట మోగింది. మణిమేకలకేగాక ఇతర పరిజనాలకి కూడా ఆశ పుట్టింది. నిజంగా ఏ ప్రతిభావంతుడైనా యువరాణి ప్రశ్నకు బదులు చెప్పి ఆమెని వివాహమాడటానికి వచ్చాడో, లేక బిచ్చమెత్తుకునే మునుపటి బికారే మళ్ళా వచ్చి కొంటెతనానికి గంట మోగించాడో అని అందరూ సందేహించారు. వచ్చిన వారెవరైనా సరే సగౌరవంగా లోపలికి ఆహ్వానించి తీసుకురావాల్సిందని యువరాణి ఆజ్ఞ అవటం వలన రాఘవల్లి ఆ పని మీద వెళుతూ, అమ్మా, వచ్చిన వారెవరైనా ఆహ్వానించి తీసుకురావాల్సిందే కదా అని తిరిగి అడిగింది. అవును, తీసుకురావాల్సిందే. కానీ మునుపటి బికారి అయితే మాత్రము మన ప్రకటన చదువుకున్నాడో లేదో, జరిగింది జరగబోయేది విషయమంతా అతడికి తెలిసేటట్లు వివరంగా చెప్పి మరీ తీసుకురా అని యువరాణి చెప్పినందువలన రాఘవల్లి యథాప్రకారంగా సింహద్వారం దగ్గరికి వచ్చి చూసింది. ఆ చింపిరి జుట్టుతో, ఆ చిరిగిన దుస్తులతో, భుజానికో చిన్న సంచి తగిలించుకొని ద్వారం దగ్గర ఆ బికారే మళ్ళీ ప్రత్యక్షం. ఒక నిట్టూర్పు విడిచింది. తిరిగి ఈ పీడాకారమే తయారైంది అని తనలో విసుక్కుంటూ, యువరాణి గారి ఆజ్ఞ నెరవేర్చవలసిందే కదా, నీకు వేరే ఏం పని లేదా, మళ్ళీ గంట మోగించావెందుకు అని అడిగింది. మళ్ళీ మోగిస్తాను, పని జరిగే వరకు మోగిస్తూనే ఉంటాను. నేను యువరాణిని ఎంతగా ప్రేమించానో నీకేం తెలుసు? తెలుసు, కానీ నిష్కారణంగా చచ్చిపోతావు. చచ్చిపోతానా? ఎందుకు? మా యువరాణి ఒక ప్రశ్న అడుగుతుంది, దానికి సరైన జవాబు చెప్పిన వాళ్ళని ఆమె వివాహం చేసుకుంటుంది. విన్నావా? ఒకటి కాదు, 1,00,000 ప్రశ్నలు అడగమను. నేను అన్నింటికీ బదులు చెప్పి ఆమెను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. యువరాణి ప్రశ్నకు బదులు చెప్పేది ఈ ముఖమేనా? అవక్ర పరాక్రమవంతులు, అధిక మేధావంతులు, అఖండ ప్రజ్ఞావంతులు, అమిత శౌర్యధనులు అయిన వారిప్పటికీ 101 మంది ఆమె ప్రశ్నకు బదులు చెప్పలేకపోవటమే కాక అకాల మరణానికి గురయ్యారు. నీ కర్మం కూడా అంతే అవుతుంది. అయితే అయింది. అంతమంది ప్రజ్ఞావంతులే ఆ కన్యను వివాహమాడటం కోసము చచ్చిపోయారంటివే. అటువంటప్పుడు నాలాంటి బికారి ప్రాణమెంత విలువైందిలే. దయచేసి నాకు మీ యువరాణిని చూపించు. ఆమెను ఒక్కసారి కళ్ళారా చూసిపోయిన తర్వాతైనా సరే చచ్చిపోవాలని ఉంది. సరే అయితేరా, నీ కర్మకి నేను కర్తనైతానా అని రాఘవల్లి అతన్ని 7 ద్వారాలు దాటించి నిర్ణీత స్థలంలో యువరాణి సముఖానికి చేర్చింది. యువరాణి అప్పటికే సర్వాలంకృతురాలై పుష్పమాలని చేత ధరించి సిద్ధంగా ఉంది. ఆమెను చూడగానే బికారి యువరాణి సౌందర్యాతిశయాలకు నిర్వీణుడైపోయాడు. కొయ్యబొమ్మల విభ్రాంతుడై చూస్తూ నిలిచిండిపోయాడు. అయ్యా, విషయమంతా పూర్తిగా తెలుసును కదా అని యువరాణి హెచ్చరించినప్పుడు మాత్రమే అతను త్రుళ్ళిపడి, అంతా తెలుసు అన్నాడు తడబడుతూ. నీ పేరేమిటి? మీ ఊరేది? నన్ను పిచ్చికిష్టప్ప అని అందరూ పిలుస్తుంటారు. ఒక ఊరంటూ లేదు. నేనొక దేశదిమ్మరిని. మంచిది. నీకు ప్రాణాలపై ఆశ ఉందా? ప్రాణాల మీద ఆశ కంటే నీ మీద మక్కువ ఎక్కువగా ఉంది. నేను అడిగిన ప్రశ్నలకు బదులు చెప్పగలవా? చెప్పాలనే వచ్చాను. చెప్పలేకపోతే కలిగే ఫలితం తెలుసు కదా? తెలుసు. నాకసలు చావంటే భయమే లేదు. వృధా కాలయాపన చేయకుండా అడగదలుచుకున్న ప్రశ్నలేమిటో త్వరగా అడుగు. నేను అడగబోయేది ఒక్కటే ప్రశ్న. ఒక్కటి కాదు, 1,00,000 అడుగు, నాకేం భయం. సరే, జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండు. ఓ, ఉన్నాను. నువ్వు వైకుంఠపురాన్ని చూచి వచ్చావా? అక్కడ మోహనమూర్తిని వర్ణించి ఆ పుర విశేషాలు చెప్పగలవా? ఇంతే నా ప్రశ్న. సరి అయిన జవాబు చెప్పి ఇదిగో ఈ పుష్పమాలని ధరించి నన్ను వివాహమాడు. ఆ ప్రశ్నను విని పిచ్చికిష్టప్ప మొదట తెల్లబోయాడు. కానీ తన భావాన్ని పైకి తెలియనీయక దీర్ఘాలోచన చేస్తూ ఉండగా, ఏం బదులు చెప్పగలవా? ఓ, చెప్పగలను. 40 రోజులు గడువియ్యి. గడువులోపుగా మళ్ళీ వచ్చి నువ్వు అడిగిన దానికి బదులు చెబుతాను. అదేంటి? అవును, నువ్వు ప్రశ్న నన్ను అడిగిన తక్షణమే బదులు చెప్పాలని మీ ప్రకటన షరతులలో లేదు. అందుచేత నేను కోరిన గడువియ్యి, నీ ప్రశ్నకు బదులు చెబుతాను అని పిచ్చికిష్టప్ప ధైర్యంగా చెప్పిన దానిని విని యువరాణి విభ్రాంతురాలైంది. అదీగాక అతనికి అంతవరకు ఏ ప్రమాదమూ రాక
అతడు సజీవుడై ఉన్నందుకు అతనిలో ఏదో విశేషముండి తీరిందని ఊహించింది. అతని సాహస వివేక గుణాలని ఆమె తనలో తానే అభినందించుకుంటూ, మంచిది, నువ్వు కోరిన ప్రకారము 40 రోజులు గడువిస్తున్నాను. ఆ గడువు లోపల నువ్వు తిరిగి వచ్చి నా ప్రశ్నకు బదులు చెప్పి నన్ను వివాహమాడవచ్చు అని ఇక అక్కడ నిలవకుండా యువరాణి పక్క ద్వారానికి అమర్చబడి ఉన్న ముఖమూలు తెరలోకి పోయి ఇక కనిపించలేదు. 102వ శవాన్ని మోసుకుపోవటానికి కొందరు వాహకులను వెంటబెట్టుకుని వచ్చిన రాఘవల్లి సజీవుడై వెలుపలికి వస్తున్న కిష్టప్పను చూసి తెల్లబోయింది. నువ్వింకా బతికే ఉన్నావా అని అతన్ని ఆశ్చర్యంతో అడగ్గా, చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి తారతమ్యమరగని బుద్ధిమంతులు కూడా ఉన్నారా ఇక్కడ అన్న ఆ బికారి మాటలకి రాఘవల్లి సిగ్గుపడి, అయ్యా క్షమించు, ఏం జరిగింది అని మళ్ళీ అడిగింది. పోయి మీ యువరాణిని అడుగు, చెబుతుంది అంటూ పిచ్చికిష్టప్ప ఆ తావును వదిలి క్రమంగా 7 ద్వారాలు గడిచి అంతఃపురాన్ని దాటాడు. మణిమేకలని వివాహమాడబోయిన ఎవరో దేశదిమ్మరి చావకుండా బతికి బయటపడ్డాడన్న వార్త అందరికీ ఆశ్చర్యాన్నే కలిగించింది. అందరూ విభ్రాంతులే అయ్యారు. ఆ మహత్తర వ్యక్తి ఎవరో చూడాలని నగరవాసులు గుంపులు గుంపులుగా బయలుదేరారు. కానీ ఆ దేశదిమ్మరి ఎవరికీ కనిపించలేదు. ఆ వెంటనే తన దారిని తానెక్కడికో వెళ్ళిపోయాడు. మహారాజు కూడా ఈ విశేషాన్ని తెలుసుకుని ఆశ్చర్య సంభ్రమాల్లో మునిగాడు. మణిమేకల కోరికను అనుసరించి వెంటనే మరి ఒక ప్రకటన వ్రాయించి అంతఃపుర సింహద్వారం దగ్గర వ్రేలాడగట్టించాడు. అందులో ఇలా ఉంది: పిచ్చికిష్టప్ప అనే ఒకానొక దేశదిమ్మరి యువరాణి మణిమేకల ప్రశ్నకు బదులు చెప్పటానికి ఈ దినం మొదలు 40 దినాలు గడువు తీసుకున్నాడు. కనుక ఈ గడువు లోపల ఎవరూ గాని గంట మోగించకూడదు. యువరాణిని సందర్శించవలసిన పని లేదు. ఆ విషయం ఈ ప్రకటన ద్వారా అందరికీ తెలియచేయటమైనది. ఈ విడ్డూరము రాణివాస బృందంలో కూడా ఒక అలజడిని కలిగించింది. మునుపటిలాగా పూలహారములో నుంచి కాలసర్పము రాకపోవటము, యువరాణి ప్రశ్నకు బదులు చెప్పలేక అపజయము పొందిన ఇతర రాజకుమారులాగా తాచుపాము వలన ఈ దేశదిమ్మరి మరణించకపోవటము, ఈ వింతను గురించి అంతఃపుర దాసీలు వివిధ రీతులుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. రాఘవల్లికి మరీ ఎక్కువ ఆశ్చర్యంగా ఉంది. తానొక బికారిగా ఎంచి నిర్లక్ష్యం చేసిన దేశదిమ్మరిలో ఏదో ఒక విశేషం ఉండటము, ప్రశ్నకు బదులు చెప్పటానికి అతనికి రాజకుమారి 40 దినాలు గడువు కూడా ఇవ్వటము, అంతకు ముందా రాజకుమారి ఆ దేశదిమ్మరి బికారి వేషాన్నే చిత్రించి దాన్ని చూసుకొని మురిసిపోవటము, రాఘవల్లికి ఇదంతా ఏమీ అర్థం కావటం లేదు. కానీ యువరాణికి ఆమె అంతరంగికురాలు కావటం వలన దేశదిమ్మరిని గురించి అందరూ ఆమెను అడగడం మొదలుపెట్టారు. రాఘవల్లి తనకు తెలియని దానిని గురించి ఎవరికి మాత్రమూ ఏమని చెబుతుంది? ఒకనాడు యువరాణి మణిమేకలాదేవి కొంచెం కులాసాగా ఉన్న సమయాన్ని కనిపెట్టి రాఘవల్లి మెల్లగా ఆమె దగ్గరికి చేరి ఉపక్రమించింది. ఏమమ్మా దేవి, ఆ దేశదిమ్మరిని గురించి అందరూ విభ్రాంతులైతున్నారు. అందరూ రాజకుమారులాగా అతను మరణించలేదు. నీ ప్రశ్నకు బదులు చెప్పడానికి 40 రోజులు గడువు తీసుకుని వెళ్ళాడు. అతనిలోని విశేషమేమిటి? అవును, ఆ విషయం నాకు కూడా ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కానీ అతడిలో ఉండే విశేషం నాకు మాత్రమేం తెలుసు? గడువు కాలమంతా వేచి ఉండి గమనించవలసిన విషయాన్ని ఇప్పుడెలా చెప్పగలము? పోనీ నీ మనసా దేశదిమ్మరిపై నిలిచిన మాట నిజమే కదా అని రాఘవల్లి అడిగిన ప్రశ్నకు యువరాణి ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. ఆ దేశదిమ్మరి రూపాన్ని చిత్రించావు. అనుక్షణము ఆ చిత్రాన్ని చూసి మురిసిపోతుంటావు. నువ్వు అతన్ని ప్రేమించావు కదా? అబ్బా, ఎందుకే నన్ను అలా పీడిస్తావు? ఏమమ్మా, నాతో చెబితే నీ రహస్యం ఎక్కడికి పోతుంది? అవునవును, నీకు తెలిసిన రహస్యమో మహారాజుల దగ్గరికి తప్ప ఇంకెక్కడికి పోదు. మహామంత్రి నిష్కారణంగా నీ వల్ల సిలయ్యాడు గదటే అని యువరాణి అన్నందుకు రాఘవల్లి కిన్నూరాలై తలను కిందకి దించుకుంది. అయినా పాపం నువ్వేం చేస్తావు? ప్రభువుల ఆజ్ఞలు శిరసా వహించావు. వారు కోరిన ప్రకారం చేశావు. రాఘవల్లి అందుకు కూడా మౌనమునే వహించి ఊరుకోవటాన్ని గమనించిన యువరాణి ఇక ఆ విషయాన్ని ప్రస్తావించక, అయితే రాఘవల్లి, ఆ దేశదిమ్మరి మీద నీకెందుకే అంత కోపము అని అడిగింది. నాకెందుకమ్మా కోపం? ఉంటే మాత్రం ఏం సాగుతుంది? దేశదిమ్మరైనా బిచ్చగాడైనా నీకు నచ్చినప్పుడు ఎవరేం చేస్తారు? ఆ చింపిరి జుట్టు, ఆ చిరిగిన దుస్తులు,
ఆ పిచ్చి వాలకంతో ఉన్నవాడు రాజకుమార్తెకు భర్త కాదగిన వాడని ఎవరు మాత్రం అనుకుంటారు? నేనడిగిన ప్రశ్నకు బదులు చెప్పడం ఒక్కటే యోగ్యత గాని ఇతర అయోగ్యతలు ఎన్ని ఉన్నప్పటికీ అవి మనం పాటించవలసింది లేదు కదటే. అవునమ్మా అవును. తా మునిగింది గంగ, ఎవరి పిచ్చి వారికి ఆనందం కదా. ఇంతకీ ఆ దేశదిమ్మరి తిరిగి రావాలి కదా. వచ్చినప్పుడు చూసుకుందాంలే. ఒకసారి గండం గడిచి ప్రాణాలతో బయటపడ్డాడు, అది చాలదా? అతను తిరిగి రాడని నీకు సందేహంగా ఉందటే. తినబోతూ రుచి అడగటం దేనికమ్మా? 40 రోజులు కళ్ళు మూసుకుంటే ఎంతలోకి వస్తాయి అన్న రాఘవల్లి మాటలోని భావాన్ని మడిమేకల గుర్తించుకోపోలేదు. అయినా జరగనై ఉన్న దానిని గురించి ముందుగా తర్క వితర్కాలెందుకని ఆమె ఊరుకుంది. కానీ ఇక్కడ మహారాజు, సంస్థాన ఉద్యోగులు, నగర ప్రముఖులు, రాణివాస జనులే కాక సమస్త దేశాధీశులు, సామంతులు శత్రుమిత్ర తారతమ్యం లేకుండా గడువు కాలాన్ని గమనిస్తూ 1000 కళ్ళతో కాచుకొని ఉన్నారు. వైకుంఠపురమనగా ఎక్కడుంది? ఎవరు చెబుతారు? ఆ నగరాన్ని చేరటానికి మార్గమెటు? అతనికేమీ తెలియదు. కానీ తెలుసుకోవాలన్న దీక్ష, తెలుసుకొని మణిమేఖలాదేవిని వివాహమాడాలన్న పట్టుదల మాత్రము అతనిలో ఎక్కువగా ఉన్నాయి. ఆ దీక్షతోనే ఎన్నెన్నో ప్రదేశాలు గాలించాడు. ఆ పట్టుదలతోనే ఎందరెందరినో అడిగాడు. కానీ వైకుంఠపురం ఎక్కడా కనిపించలేదు. దానిని గురించి ఎవరూ చెప్పలేదు. రాత్రనక పగలనక, ఎండనక, కొండలనక, గుట్టలు పుట్టలు, నదులు, అరణ్యాలు దాటుకుంటూ విసుగు విరామాలు లేకుండా ఏకదీక్షతో ప్రయాణం సాగిస్తున్నాడు పిచ్చికిష్టప్ప. అతను నిజంగా పిచ్చికిష్టప్పో గడుసుకిష్టప్పో ఎవరికి తెలుసు? అతను ఆ విధంగా కొన్ని దినాలు ప్రయాణం చేసి ఒకనాడు సింహ శార్దూలాది ఘాతక మృగ సంకులితమై ఉన్న ఒక కీకారణ్యం గుండా ధైర్యంగా పోతుంటే కొంత దూరంలో ఒక మునీశ్వరుడొక అత్యున్నతమైన పర్వతపు మొదట్లో కూర్చొని తపస్సు చేసుకోవటం కనిపించింది. కిష్టప్ప కొంచెం ఆశతో వడివడిగా నడిచి కొండ దగ్గరున్న మునీశ్వరుణ్ణి చేరాడు. కానీ ఆ ముని కళ్ళు మూసుకొని తపస్సమాధిలో ఉండటం చేత అతన్ని పలకరించడానికి జంకి కిష్టప్ప కొంచెం దూరాన భయభక్తులతో చేతులు కట్టుకొని నిలుచున్నాడు. కానీ ఎంతసేపు నిలుచున్నా ఆ మునీశ్వరుడు కళ్ళు విప్పలేదు, కిష్టప్పను చూడలేదు. అయినా కిష్టప్ప తావును వదిలిపెట్టకుండా అలాగే నిలుచున్నాడు. 3 రాత్రులు 3 పగళ్ళు నిరాహారంతో నిద్ర కూడా లేకుండా కిష్టప్ప మునీశ్వరుడి కంటే ఎక్కువ దీక్షతో నిలుచునే ఉన్నాడు. 4వ నాటి ఉదయము మునీశ్వరుడు కళ్ళు విప్పాడు. తనకెదురుగా నిద్రాహారాలు లేకుండా శుష్కించిన దేహంతో నిలుచున్న కిష్టప్పను తిలకించగానే కిష్టప్ప భక్తి వినయాలతో తాపసికి నమస్కరించాడు. ఎవరు నువ్వు? నా వల్ల నీకు కాగల కార్యమేది అని మునీశ్వరుడు అడిగిన మీదట, స్వామి, వైకుంఠపురాన్ని చేరగోరి ఇప్పటికి 5 రాత్రులు 5 పగళ్ళు ప్రయాణాలు సల్పి దారితెన్నులు తెలియని ఈ మహారణ్యంలోకి ప్రవేశించాను. తమరు తపస్సమాధిలో ఉండటం చేత 3 దినాల నుంచి ఇక్కడ వేచి ఉన్నాను. నాకు అదృష్టం ఉండబట్టి తమరు ఇప్పటికైనా కళ్ళు విప్పారు. మండలం రోజుల్లో ఆ వైకుంఠపుర సమాచారాన్ని తెలుసుకుని వెళ్ళి భోగరాజపుర రాజకుమార్తెను వివాహం ఆడతానని ప్రతిజ్ఞ చేశాను. గడువు లోపల కార్యసాధన చెయ్యని ఎడల ఆత్మహత్య మూలంగా ప్రాణత్యాగం చేసుకోవటానికి నిశ్చయించానే కానీ అపజయంతో వెనక్కి మళ్ళదలుచుకోలేదు. తమరు సర్వజ్ఞులు, మహాతపస్సంపన్నులుగా ఉన్నారు. అనుగ్రహించి నాకా వైకుంఠపురాన్ని చేరగల ఉపాయాన్ని సెలవిచ్చి పుణ్యం కట్టుకోవాలి అని కిష్టప్ప తన విషయాన్ని చెప్పి ప్రార్థించాడు. పిచ్చివాడ, ఎంత పొరపాటు చేశావు. నేను పుట్టినది లగాయితీ ఇంతవరకు ఈ భూమండలంలో వైకుంఠపురం అన్న పేరైనా విని ఉండలేదు. నాకేదో తెలుసునని భ్రమపడి వృధా కాలయాపన చేసుకున్నావు. జరిగిన దానికి విచారించి ప్రయోజనం లేదు. కానీ నీ కార్యసాధనకు నాకు తెలిసిన ఉపాయాన్ని చెబుతాను. ఇక్కడికి 20 ఆమడల దూరంలో ఈశాన్య దిక్కున శ్వేతముఖి అనే ఒక నది ఉంటుంది. ఆ నదిలోని జలము తెల్లగా పాలవలే ఉంటుంది. ఆ నదీ ప్రాంతంలో కళ్ళు కాళ్ళు తల లేనటువంటి దీర్ఘబాహుడనే ఒక రాక్షసుడు కూర్చొని ఉంటాడు. 2 ఆమడల పొడవుగల తన దీర్ఘబాహువులను చాచి ఉంచి ఆ సందిట్లోకి ఏ మృగము ఏ మనిషి దొరికితే వాళ్ళనలా మింగుతూ ఉంటాడు. ఆ రాక్షసుడికి తెలియనటువంటి ప్రదేశము ఈ భూమండలంలో లేదు. నువ్వు అక్కడికి పోయి నేను అనగా మాతంగముని పంపగా వచ్చానని చెప్పు. అప్పుడు వాడు నీకెటువంటి అపాయము తలపెట్టక
నువ్వు కోరిన వైకుంఠపురానికి మార్గాన్ని తెలుపుతాడు. ఇది నేను చేయగల ఉపకారము అన్నాడు. అంతవరకైనా ముని చెప్పినందుకు సంతోషించి కిష్టప్ప అతనికి కృతజ్ఞతతో నమస్కరించి అతను చెప్పిన దిక్కుగా ప్రయాణాన్ని సాగించాడు. విసుగు విరామాలు లేకుండా మరొక 5 దినాలు ప్రయాణం చేసి మాతంగముని చెప్పిన శ్వేతముఖి నది ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికి డస్సి ఆకలితో ఉండటం వలన పాల వంటి ఆ నదీ జలాన్ని కడుపు నిండా తాగి దీర్ఘబాహుడనే ఆ కబంధ రాక్షసుడెక్కడుంటాడా అని ఆ నదీ ప్రాంతాన్నంతటినీ కలియదిరుగుతూ ఉండగా, అయ్యో చచ్చాను, రక్షించండి రక్షించండి అని ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించడంతో కిష్టప్ప ఆశ్చర్యంతో ఆర్తనాదము వచ్చిన వైపు వడివడిగా నడిచి వెళ్ళాడు. అక్కడొక నవయవ్వన సుందరాంగి పలుచని వలువలు ధరించి ఉండి సౌందర్య దేవతలాగా చూసేవారిని సమ్మోహనాస్త్రంతో వశం చేసుకోగలిగినవన్నీ ఉండుండి ఎందుకో వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక కఠిన శిలపై పడి ఉంది. సుందరి, నువ్వెవరువు? ఈ నిర్మానుష్యమైన అడవిలో ఒంటరిగా ఏడుస్తూ ఎందుకు పడి ఉన్నావు అని కిష్టప్ప అడిగిన వెంటనే ఆ జవ్వని దుఃఖాన్ని ఆపి బెదురుచూపులతో లేచి నిల్చొని అతడికి నమస్కరించి, అయ్యా, నీ రాక వల్ల నా ప్రాణాలు రక్షించబడ్డాయి. నేనొక మునికన్యను. ప్రతిదినము ఈ శ్వేతముఖిలో జలకాలాడ వస్తుంటాను. ఈనాడు ఎవడో ఒక దుర్మార్గుడు నా రాకను గమనించి నన్ను వెంటాడించాడు. చివరికి పట్టుకోబోయి నేనరవటము మీరు రావటము గమనించి కాబోలు పారిపోయాడు. అబ్బా, నా గుండెదడి ఇంకా పోలేదు అంది. అమ్మా, భయపడకు, ప్రమాదం గడిచింది కదా, ఇక సురక్షితంగా నీ నివాసం చేరుకో. అయ్యా, రక్షించిన దయామయుడివి, పూర్తిగా రక్షించకూడదా? ఈ చెరువులోనే నా నివాసం. శ్రమ అనుకోక 4 అడుగులు వచ్చి నన్ను నా తల్లిదండ్రులకు చేర్చరాదా? పుణ్యం ఉంటుంది. అభ్యంతరం లేదు కానీ కార్యార్థినై బహుదూరం నుంచి వస్తున్నాను. ఆలస్యమవుతుందేమోనన్న ఆలోచన తప్ప వేరే సందేహమేదీ లేదు. నీ జరుగురి కార్యమేమిటో తెలుసుకుని వచ్చినా వైకుంఠపురానికి పోవాలనే ప్రయత్నం. ఈ ప్రాంతాల ఉండే దీర్ఘబాహుడనే ఎవరో రాక్షసుడికి ఆ నగరం మార్గం తెలుసునట. అందుకే నేను అధిక శ్రమను వచ్చి ఇక్కడికి వచ్చాను. వైకుంఠపురమా? ఆ పేరును నేనెక్కడో ఎప్పుడో విన్నట్లే ఉన్నది. నా తల్లిదండ్రులకు పూర్తి వివరాలు తెలిసే ఉంటాయి. నాతో వచ్చినట్లయితే నన్ను క్షేమంగా నివాసానికి చేర్చిన వాడవు అయితావు. మా తల్లిదండ్రుల వలన నీ కార్యాన్ని సాధించుకున్నవాడవు అయితావు. అవును, మంచిది, అలాగే చేస్తాను. కానీ ఈ ప్రాంతంలో దీర్ఘబాహుడనే రాక్షసుడున్నాడా? ఉంటే ఎక్కడా? ఆ వివరాలు నాకు తెలియవే. ఆ విషయం కూడా మా తల్లిదండ్రుల వలనే తెలుసుకోవచ్చును. వస్తావా? సరి, ఎటుపోవాలి? పోదాం కానీ ఓ దయామయుడా, నా నిత్యకృత్యం ఇంకా నెరవేరక మునిపే ఈ విఘాతం వచ్చింది. 5 నిమిషాలకి మించి ఎక్కువ ఆలస్యం కాదు. అనుమతి ఇస్తే ఈ శ్వేతముఖిలో జలకాలాడి నా నిత్యకృత్యాన్ని ముగించుకొని వచ్చేస్తాను. అంతవరకు నువ్వు ఈ గట్టు మీదనే నిల్చొని ఉండవచ్చు అనే యువతి కోరిన దానికి అతడు నిరాకరించలేక, సరే త్వరగా జలకాలాడిరా అన్నాడు. వెంటనే ఆ సుందరి గట్టు దాటి నీటిలో అడుగు పెట్టిందో లేదో, వెంటనే అగాధంలో మునిగిపోతూ చేతులను పైకి చాచి, అయ్యా అయ్యా, రక్షించు రక్షించు, క్షణం ఆలస్యమైతే ఊబిలో పడి చచ్చిపోతాను అని అరవటం వలన కిష్టప్ప ఆమెను రక్షించటానికి ఒక్క పరుగులో పోయి ఆమె చేయబట్టుకున్నాడు. కానీ అతడు ఆ అబలని రక్షించడానికి బదులు తాను కూడా ఆమెతో పాటు అగాధ జలప్రవాహంలో మునిగిపోయాడు. అప్పటికి కూడా ఆమె అతని చేయిని వదిలిపెట్టలేదు. ఇద్దరూ ఇంకా ఇంకా లోతుకెక్కడికో దించుకుపోతున్నారు. అలా ఎంతసేపు జరిగిందో ఏమైందో కిష్టప్పకు తెలియదు. అతడు తన జీవితం ఆనాటితో ఆఖరి అని నిరాశ చేసుకుని భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండగా కొంతసేపటికి తన పాదాలకు నేల తగిలింది. ఆ నేల మీద ఆ సుందరాంగి అతని చేయి పట్టుకొని ఎక్కడికో తీసుకుపోతూ ఉందని గ్రహించి ప్రాణాపాయం తప్పిందని సంతోషపడుతూ ఉండగా అదే లోకమో ఏ దేశమో అతి మనోహరము, అద్భుత శృంగారము, అసమాన తేజోవంతము అయిన ఆ ప్రదేశాన్ని చూసి అతడు విభ్రాంతుడైతూ ఉండగా కొన్ని నాగుపాములు వచ్చి పడగలు విప్పుకొని నాట్యం చేస్తుంటే మరొక వైపు నుంచి నాగస్వర శ్రావ్యగానాలు వినిపించాయి. కిష్టప్ప భయ విభ్రాంతుడు కావటాన్ని గమనించి అతని చేయి పట్టుకొని అక్కడికి తీసుకుని వచ్చిన సుందరి, మోహనాకార, ఇదే నా నివాసము, నా లోకము, భయపడకము అని ఆమె కళ్ళతో సంజ్ఞ చేసిన వెంటనే అక్కడ నాట్యం చేస్తున్న కాలసర్పాలన్నీ
అందమైన కన్యలుగా మారాయి. అప్పుడు నాగుల నాట్యానికి బదులు అప్సరస కాంతలను మించి ఉన్న నాగకన్యల నాట్యం జరుగుతూ ఉంటే కిష్టప్ప మరీ మరీ విభ్రాంతుడైతూ, ఈ లోకం ఎంత మనోహరంగా ఉంది, అయితే నువ్వు కూడా నాగకన్యవేనా అని తనని అక్కడికి తీసుకువచ్చిన సుందరాంగిని అడిగాడు. అవును అని ఆమె నవ్వుతూ బదులు చెప్పింది. మునికన్యనని అబద్ధమాడావా? అంత నటన చేయకపోతే నువ్వు ఇక్కడికి ఎలా వస్తావు? అయితే నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? కంగారు పడకుండా నిదానిస్తే అన్నీ తెలుస్తాయి. పాపం ఇప్పటికే చాలా శ్రమపడ్డావు, కొంచెం విశ్రాంతి తీసుకో అంటూ ఆమె అతన్ని ఒక హంసతూలిక తల్పం మీద కూర్చోబెట్టింది. వెంటనే మరికొందరు కన్యలు పసిడి పళ్ళాలతో పంచభక్షాన్నములు, పాయసములు, పండ్లు తెచ్చి అతని ముందు పెట్టారు. మరికొందరు కన్యలు అతనికి వింజామరలతో విసిరి సేద తీరుస్తున్నారు. వాటిని తీసుకుని ఆకలి తీర్చుకో అని అతన్ని అక్కడికి తీసుకువచ్చిన నాగకన్య హెచ్చరించింది. కానీ అతడు దేనినీ ముట్టకుండా, తిండికేమొచ్చింది కానీ నీ విషయం ఏమిటి? మోసకారితనంతో నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు, ముందర చెప్పు అని తీక్షణంగా అడిగినందుకు నాగకన్య మన్మదాస్త్రముల వంటి తన వాడి చూపులను అతనిపై విసిరగా చిరునవ్వు ముఖంతో అతని పాదాల దగ్గర చేరి, నీకు అబద్ధాలంటే ఇష్టం లేనట్లుంది, అయితే ఇంతటి నుంచి నిజమే చెబుతాను. ఇది నాగలోకంలో ఒక పట్నంలో మా భవనం. ఈ నగరానికి నేను రాణిని. నా పేరు మదనరేఖ. నాగకన్యనైనా నాకు భూలోకవాసులైన నరులంటే ఎక్కువ ప్రీతి. ప్రతిదినము భూప్రదేశానికి వచ్చి శ్వేతముఖిలో జలకమాడి నీలాంటి అందమైన పురుషులెవరైనా దొరికితే వారిని ఎలాగైనా నా లోకానికి తీసుకుని వచ్చి మర్యాదలు చేసి నా ఇచ్చ వచ్చినంతకాలము ఆ పురుషులతో కామభోగాలను అనుభవించి ఆ తర్వాత వారి వారి ప్రదేశాలకు సురక్షితంగా పంపించేస్తూ ఉంటాను. అదే ప్రకారము ఈరోజు శ్వేతముఖికి స్నానార్థం వచ్చినప్పుడు అక్కడ నీరు తాగుతూ నువ్వు కనిపించావు. ఇప్పటికే అనేక నరులను చూశాను కానీ నీ వంటి అందగాడెక్కడా కనిపించలేదు. నీపై ఎక్కువ మక్కు కలిగిన దానిని అవటం చేత యుక్తితో ఇక్కడికి రావించుకున్నాను. ఇంతే నా కథ. ఆపై నీ వివరాలు చెప్పి నా కోరిక తీర్చు. ఇచ్చ వచ్చినంతకాలము నాతో స్వర్గ సౌఖ్యాల్ని అనుభవించు. నువ్వు అంగీకరిస్తే నిన్నే పెళ్లాడి శాశ్వతంగా నీకు భార్యనైతాను. అతులిత భోగభాగ్యాలతో నిండి ఉన్న నా లోకాన అంతులేని అమల సుఖాల్ని అనుభవించు అని ఆమె చెబుతూ ఉంటే కిష్టప్పకి అంతులేని ఆగ్రహం కలిగింది. నీ భావమంతా అర్థమైంది కానీ నీ కోరిక నెరవేరటం అసంభవం అన్నాడు. అసంభవమా? పిచ్చివాడా, చేతికందిన అమల సుఖాన్ని కాలదనుకుంటావా? నా వంటి నాగకన్యలతోటి పొందు లభించటానికి నువ్వేనాడో మహాపుణ్యం చేసి ఉండాలి. అంత పుణ్యం చేసి సంపాదించుకున్న మహదవకాశాన్ని జారవిడుస్తావా? ఆ మహదవకాశం నాకు అక్కర్లేదు. నీపై నేనెంత మక్కువ కలిగి ఉన్నానో గమనించు. నా యవ్వనమంతా ఇక నీ సొమ్ము. రా, తనివి తీరా నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖపడు. విషకన్య జానపద నవల 11వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.